సభలో ఈ అంశం మీద మాట్లాడవలసిన అవసరం వస్తుందని ఎప్పుడు మనందరం ఊహించుండం అధ్యక్ష. ఎందుకంటే ప్రసాదం అనేది ఇది మనకి దైవ అనుగ్రహం, దైవ ఆశీర్వాదం అధ్యక్ష. భగవంతుడికి పెట్టిన నైవేద్యం అనేది ఆయన కృపతో పవిత్రమై తిరిగి భక్తులకు ఇచ్చేది ప్రసాదం అధ్యక్ష. అటువంటి ప్రసాదం అంటే ఆ భగవంతుడే ఆయన స్వయాన మనకిచ్చే ఆశీర్వాదం కింద మనం ప్రతి ఒక్కరు కూడా మనం భావిస్తూ ఉంటాం అధ్యక్ష. అటువంటి ఈ ప్రసాదంలో పెద్ద ఎత్తున గత పాలకులు 2019-24 మధ్య అధ్యక్ష మనం చూసాం. మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని పాలించారు అధ్యక్ష. కానీ వలసవాదులు పాలించినప్పుడు కంటే గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు కానీ, కల్తీ నెయ్యి వల్ల కోట్లాది మంది ప్రజల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో కుట్రపూరితమైన ఆలోచనతో తిరుమల పవిత్రతని దెబ్బతినే విధంగా దీనికి నాంది పలికారని చెప్పడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. మంత్రి గారి స్టేట్మెంట్ మనం చూస్తే దానిలో ఎంతసేపటికి కూడా అధికారుల యొక్క పాత్ర గురించి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ అంశం ఎలా బయటకు వచ్చిందనేది ఒక్కసారి మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12, 2024న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీ అనే వాళ్ళకి గత ప్రభుత్వం గత చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి టెండర్నిస్తే సరఫరా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే కల్తీ నెయ్యి వాడి లడ్డూల నాణ్యత బాగోలేదని చెప్పి గుర్తించి అధికారులు వాటిని ల్యాబ్ కోసం పంపిస్తే అధ్యక్ష దానిలో కల్తీ జరిగిందని వచ్చిన దాని మీద ఒక ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి దాని మీద గతంలో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరేం తప్పు చేయలా, మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం సిట్ని వేసిందో లేదో అధ్యక్ష సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయనే కాదు ఆయన అనుమానులు కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ తిరిగి సిట్ని సిబిఐ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేస్తే అధ్యక్ష ఏ విధంగా ఒక రోజు కాదు అధ్యక్ష, ఒక నెల కాదు, 5 సంవత్సరాల తరబడి తిరుమలలో ఏ విధంగా నెయ్యిని కల్తీ చేసి లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారో బయటికి రావటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా గౌరవ, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి నాంది పలికింది ఎలా అధ్యక్ష మంత్రి గారు స్టేట్మెంట్లో చెప్పారు అధ్యక్ష.